హలో ఫ్రెండ్స్, ఈ వీడియో ముగిసే సమయానికి మసాలా దినుసుల పొడి వ్యాపార కర్మాగారాన్ని ఏర్పాటు చేయడానికి ఏ యంత్రాలను కొనుగోలు చేయాలో మరియు మరీ ముఖ్యంగా మీరు మీ వ్యాపారాన్ని విస్తరించాలనుకున్నప్పుడు మీ కర్మాగారాన్ని ఎలా అప్గ్రేడ్ చేయాలో మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. మసాలా దినుసుల పొడి వ్యాపారాన్ని ఏర్పాటు చేయాలనుకునే ఎవరైనా తప్పక చూడాల్సిన వీడియో ఇది. మసాలా దినుసుల పొడి వ్యాపారాన్ని ప్రారంభించేటప్పుడు రోజుకు 240 కిలోల పొడిని ఉత్పత్తి చేయగల కర్మాగారాన్ని కలిగి ఉండటం మంచిది. మీరు తక్కువతో ప్రారంభిస్తే మీరు 6 నుండి 12 నెలల్లో మీ యంత్రాలను అప్గ్రేడ్ చేయాల్సి ఉంటుంది. ఎక్కువతో ప్రారంభించడం చాలా కాలం పాటు ఉపయోగించని సామర్థ్యానికి దారితీస్తుంది. ఆర్థికంగా 8 గంటల పనిదినం కోసం రోజుకు 240 కిలోల సామర్థ్యంతో ప్రారంభించండి. తరువాత మీ వ్యాపారం పెరిగే కొద్దీ మీకు 2 ఎంపికలు ఉంటాయి. 16 గంటల పనిదినం సాధ్యం కాకపోతే 2 నుండి 3 సంవత్సరాల తరువాత నేరుగా రోజుకు 700 కిలోలకు పెంచండి. మీరు 16 గంటలు పని చేయగలిగితే రోజుకు 2 షిఫ్టులలో పనిచేయడం ద్వారా మొదట రోజుకు 500 కిలోలకు పెంచండి. ఒకసారి మీరు రోజుకు 500 కిలోల సామర్థ్యాన్ని పూర్తిగా ఉపయోగించిన తర్వాత రోజుకు 700 కిలోలకు అప్గ్రేడ్ చేయడాన్ని పరిగణించండి. ఇప్పుడు మీకు అవసరమైన ఖచ్చితమైన యంత్రాల గురించి మరింత లోతుగా తెలుసుకుందాం. గంటకు 30 కిలోల ఫ్యాక్టరీ సామర్థ్యంతో మసాలా దినుసుల పొడి వ్యాపారాన్ని ప్రారంభించేటప్పుడు మీకు అనేక రకాల యంత్రాలు అవసరం. సుగంధ ద్రవ్యాలను ప్రాసెస్ చేయడానికి, తుది ఉత్పత్తి యొక్క నాణ్యత మరియు భద్రతను నిర్ధారించడానికి దుమ్ము, రాళ్లు మరియు ఇతర మలినాలను తొలగించడానికి మీకు శుభ్రపరిచే యంత్రం అవసరం. గంటకు 50 కిలోల సామర్థ్యం గల యంత్రాన్ని లక్ష్యంగా పెట్టుకోండి. దీని ధర సుమారు 30,000 రూపాయలు. అప్పుడు తేమను తగ్గించడానికి, వాటిని రుబ్బడానికి సిద్ధం చేయడానికి మీకు చల్లని, పసుపు ఎండబెట్టడం యంత్రం అవసరం. సౌర లేదా యాంత్రిక పద్ధతులను ఉపయోగించి చిన్న బ్యాచ్లకు అనుగుణంగా ఆదర్శంగా 50 కిలోల సామర్థ్యంతో దీని ధర సుమారు 63,000 రూపాయలు ఉండాలి. విత్తనాలను రుబ్బడానికి ముందు వాటి వాసన మరియు రుచిని పెంచడానికి సమానంగా వేడి చేయడానికి మీకు ధనియా రోస్టింగ్ యంత్రం కూడా ఉండాలి. చిన్న నుండి మధ్య తరహా బ్యాచ్ పరిమాణాల కోసం రూపొందించబడింది. గంటకు 50 కిలోల సామర్థ్యంతో సుమారు 85,000 నుండి 1,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అదనంగా మిర్చి మరియు ధనియాల కోసం మీరు మిర్చి, ధనియాల గ్రౌండింగ్ మెషీన్ను కలిగి ఉండాలి. ఎండిన మిరపకాయల ధనియాను పొడి లేదా రేకులుగా కరిగించి రంగు మరియు రుచిని కాపాడుకోవాలి. మితమైన వాల్యూమ్లకు అనుకూలంగా ఉంటుంది. గ్రౌండింగ్ మెషిన్ సామర్థ్యం గంటకు 50 కిలోలు ఉండాలి. దీని ధర సుమారు 50,000 రూపాయలు. అప్పుడు అదనంగా పసుపు పొడి కోసం ఎండిన పసుపును పొడి లేదా రేకులుగా రుద్దడానికి, రంగు మరియు రుచిని కొనసాగించడానికి మీరు పసుపు గ్రౌండింగ్ యంత్రాన్ని కలిగి ఉండాలి. పసుపు గ్రౌండింగ్ యంత్రం యొక్క సామర్థ్యం గంటకు 50 కిలోలు ఉండాలి. దీని ధర సుమారు 56,000 రూపాయలు. ఆ తరువాత మీకు 50 గ్రాముల నుండి 500 గ్రాముల వరకు కొలిచే మసాలా పౌడర్ ప్యాకింగ్ యంత్రం అవసరం. ప్యాకేజింగ్లో గ్రౌండ్ మసాలా దినుసులను నింపి సీల్ చేయండి. చిన్న కార్యకలాపాలకు అనువైన నాణ్యత మరియు తాజాదనాన్ని నిర్వహించండి. ప్యాకింగ్ యంత్రం యొక్క సామర్థ్యం గంటకు 500 నుండి 1,000 ప్యాకెట్లు ఉండాలి. దీని ధర సుమారు 2,50,000 రూపాయలు. వ్యాపార్ కోచ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ది బెస్ట్.